బడ్జెట్ గురించి అంటే మాట్లాడదాం. మేము ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లోనే సినిమాకి తగ్గ బడ్జెట్ పెట్టాము. నేనంటే రిక్వెస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక అభిరుచి ఉన్న ఒక నిర్మాత ఒక కథని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రయాణం మొదలు పెట్టారు దీంతో అన్నారు కదా. అంటే ఇది కూడా సేమ్ ఒక రూటెడ్ స్టోరీ, మనం చెప్పని స్టోరీ చెప్పట్లేదు దాన్ని. చాలా రకాల కథలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పాను కదా. సో అటువంటి స్టోరీని ఇప్పుడు మనం చెప్పాము. సో ఇది రూటెడ్ స్టోరీ ఖచ్చితంగా. ఆ మాట ఎందుకు చెప్పానంటే, ఇలాంటి ఒక కొత్త కథను తీయడానికంటే నార్మల్ గా రిస్క్ లేని కథలు చెప్పడానికి ఫస్ట్ ఏ ప్రొడ్యూసర్ మొగ్గు చూపుతాడు. ఒక పాటలు హాయిగా వెళ్ళే కామెడీ, ఒక 4-5 ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ అవి ఉంటే అలాంటి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇలాంటి సినిమాలు తీయాలంటే అభిరుచి ఉండాలి. అభిరుచి ఉన్న వాళ్ళందరి దగ్గర అంత ఇది ఉంటుంది అంటే ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే నాట్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఏంటి కదా, ఆయన బిజినెస్ మ్యాన్. సో అందులోంచి ఆయన హార్డ్ అండ్ మనీని పెట్టినప్పుడు మేమేమనుకున్నామంటే ఓన్లీ కంటెంట్ కి ఎంత అవసరమో అంత డబ్బుని దీంట్లో పెట్టాము. అది చెప్తున్నాను. నేనేమంటున్నానంటే అంత పెట్టినప్పుడు మిగతా సినిమాలకి పబ్లిసిటీకో లేకపోతే ఇంకొక విషయాలకో ఖర్చు పెట్టగలిగింది ఇందులో లేదు. కాబట్టి మీ అందరికీ నేనేం చెప్తానంటే మీరందరూ దీనికి కొంచెం ఊపిరుది బాగా తీసుకెళ్ళండి అని చెప్పడం నా ఉద్దేశం. దీంట్లో మీరు అంటే లిటరేచర్ నుంచి తీసుకునే కదండి, కావచ్చు కూడా. అంటే కాన్షియస్ గా ఇలా వెళ్తున్నారా? అంటే లిటరేచర్ నుంచి పిక్ చేయడం స్టోరీస్ అంటే మనకి సినిమాకి లిటరేచర్ కి 80s ఎండింగ్ లో బంధం తెగిపోయిందండి. అంతకుముందు మనం తీసిన గొప్ప సినిమాలన్నీ కూడా లిటరేచర్ బ్యాక్గ్రౌండ్, నవల్స్ నుండి తీసుకున్న సినిమాలు అవే ఉన్నాయి. స్టిల్ అంటే హిందీ నుండి మనం తీసుకున్న సినిమాలు అయినా సరే, హిందీలో వచ్చిన నవల్స్ నుండి తీసుకున్నవి, లేదా మన సైడ్ నుండి అక్కడికి వెళ్ళినాం. కానీ అంటే గొప్ప సినిమాలుగా నిలబడినవన్నీ కూడా కోడూరు కౌశల్యాదేవి గారి దగ్గర నుండి అదిలపూడి లక్ష్మీనారాయణ గారు, ఎండమూరి వీరేంద్ర గారు, మల్లా వెంకటకృష్ణమూర్తి గారు, కొమ్మపల్లి గణపతిరావు గారు, వీళ్ళంతా రాసిన నవల్స్ ని మనం సినిమాలు చాలా ఎక్కువ తీసాం మంతర వరకు మాట్లాడుకుంటే. సో మళ్ళీ లిటరేచర్ నుండి ఎందుకు తీసుకుంటానంటే లిటరేచర్ లో వచ్చిన కథలకి ఆ గాఢత ఉంటుందండి. ఆ గాఢతని నేను నా సినిమాల్లో చూపిద్దామని నా తాపత్రయం అంతే. సో క్యారెక్టర్ డార్క్ సైడ్ ఉంటుందా ట్రైలర్ లో చూసిన?